హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇదిగో బాబు, కడుపు నిండా తిను. అమ్మంటే అమ్మే, ఈ యాల మా వంతు కదా, అందుకే గుమగుమలాడుతుంది. ఇగో అల్లా నీ చేను డాలర్ ఎక్కడ్రా? మన కమలం కుదరలేదు. అదే అమ్మాజీ, దానికి ఫిట్స్ వచ్చింది, మందులకు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట్టు పెట్టేశాను. కర్ణుడి కవసకుండలాల్లో ఉండేది కదయా, అది లేకుంటే ఏదోలా ఉందిరా. దాని పోయి తాకట్టు పెట్టేవేంది? ఏంటి డబ్బు డబ్బు కావాలంటే నన్ను అడుగుండకూడదు, నేను ఈయన ఏంది? రేపు కూల్ డబ్బులు రాగానే విడిపించుకుంటాగా, ఉంచునా? हम आपके है कौन दिलवाले दुल्हन ले जाएंगे सेठ जी आओ. సేటు ఇదిగో డబ్బు, నా డాలర్ చేయనిచ్చేయి. అల్లావుద్దీన్ నిధి డాలర్ అమ్మేశాను. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు, పెద్ద రోషం వస్తుంది. మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా? లేదురా, మా కుటుంబ ఆస్తిని తలుచుకుని ఏడుస్తున్నాను. తలుచుకుని ఏడ్చేంత కుటుంబాస్తి నీకెక్కడుందిరా? అదిగో సిగ్గిపోయ. క్రీస్తు శకం 1902 ఉంది, బాగా పాతలా ఉందే. అవునరా, అది మా అవ్వది. దాన్ని మా తాత తాకట్టు పెట్టి విడిపించుకుంటానే పోయాడు. మా నాన్న కూడా విడిపించలేకపోయాడు. కనీసం నేనైనా రాత్రి బాబులు ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను. ఈలోగా మా అవ్వ పుట్టుకుని పోయింది. దాంతో ఆ పిల్ల అనాథగా వేలాడుతోంది. అక్కడ ఉండేది బిళ్ళ కదరా, మీ అవ్వ మానరా గాడిదా. ఓయ్, నేను తాకట్టెట్టి వారం కాలేదు, అప్పుడు ఎవరికి అమ్మావు? అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాను. ఐటమ్ నంబర్ 1, ఇది రాయల కాలం నాటి పళ్ళెం, పంచలోహాలతో చేయబడింది. అబ్బా, బాగా డబ్బున వాళ్ళంతా ఇక్కడ ఉన్నారే. జాగ్రత్తగా వినండి, కృష్ణదేవరాయల వారికి ఆకలేసినప్పుడు ఈ పళ్ళెంలోనే భోంచేసేవారట. ఈ పళ్ళానికి మేము నిర్ణయించిన ధర 1,00,000 రూపాయలు. నీ అంకమ్మ, ఎంగిల్ ప్లేట్ ని 1,00,000 రూపాయలు చెప్పి వేస్తున్నాడే. 1,50,000. ఈడేంటి మధ్యలో? ఐటమ్ నంబర్ 2, ఈ చైను డాలర్. అది నాది. ఇది ఆషామాషి డాలర్ కాదు, ఈ డాలర్ వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ నీ అబ్బా, మార్వాడి గుట్లో తాగట్టు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడే ఈ మాయగాడు. నేను చెప్తే నమ్మరు గాని, తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి. ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానుకే ఈ డాలర్. రే, ఈడు ఓవర్గా వెళ్తున్నాడు. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం 50,000. అయ్యయ్యో, ఎవరే అది వేలం పాడే చోట గోల్ చేస్తుంది? వేలం పాడే వాళ్ళు పాడుకోవచ్చు. 75,000. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి మీ మెడలో ఉండేది. ఇంతకీ మీరెవరు సార్? నాకే తెలియదురా. మీకు తెలియకుండా ఇంత ఫ్రాడ్ జరుగుతుందా? 1 lakh. నీ మూలక మొలతాడుందా? దేనికి? అది వేలం వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను రా. చాలు ఊరుకోరా. 1,00,000 రూపాయలు ఒకటోసారి, 1,00,000 రూపాయలు రెండోసారి, 500. 1,05,000. వెరీ గుడ్. 1,05,000 ఒకటోసారి, 1,05,000 రెండోసారి, 2 lakhs. ఎవత్తది? సో నైస్. వేలం ఓవర్. జాకెట్ వేయలేదు. సిల్ఫాన్స్. ఇప్పుడు మనం ఆ పిల్లను ఫాలో చేస్తున్నాం కదా. It's very lucky for me. I got this dollar. Mari costly ne. No, it's a priceless dollar. ఒరే, 25 ఏళ్ల నుంచి నీ మెడలో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెడలోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉంటుందా? Wow. What happened, yeah? I feel romantic, yeah. రొమాంటిక్ అంటే ఏంట్రా? రొమాంటిక్ అంటే రోడ్లో వెళ్తున్న ఆంటీని చూస్తే జివ్వు లాగుతుంది, అదే. Wow. ఏంట్రా లాగేస్తుంది? ఇదే రొమాంటిక్ అంటే. Come on, let's go. తను మంచి మూడ్ లో ఉండడం చూసి నా డాలర్ నేను తెచ్చేసుకుంటాను. నీతో రొమాన్స్ చేయడానికి ఎవరు వస్తారు? వచ్చాక చెప్తానులే. బాయ్ బాయ్. ఏమండి, ఏయ్, వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మాటలతోనే డాలర్ కొట్టుకొచ్చేసేలా ఉన్నాడు. ఎందుకు రా నవ్వుతున్నావు? తను మాట్లాడేది వాడికి ఎక్కడ అర్థమై వస్తుందిరా? డాలర్. Oh, you mean this dollar? డాలర్. It's a very precious dollar. You know, I bought it for 2 lakhs. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారా? వాడిని చూడు అర్థమైన అటాక్ చేస్తున్నాడు. Queen Victoria, Queen Elizabeth, everyone wore this kind of డాలర్. dollars. ఎవరా యంగ్ ఫెలో మా ప్రీతితో కబుర్లు చెప్తున్నాడు? నాకు టైం వచ్చింది. Hello, let's go. సరే గో. సారీ, కూర్చోండి. వెళ్ళిపోతుంది. మనం వెళ్దాం పద. అయ్యో, ఏమండి?
ఆటో పిలవండి రా. వీడు మనోడు ఎక్కడ్రా? అలావుద్దీన్ ఏంటి ఎరగా నజ్జెట్ గా ఫాలో అయిపోరా. కారు ఓనర్ కి తెలిస్తే తింటారా బాబు? నీకు 2 లక్షలు కావాలా వద్దా? 2 లక్షలా? 2 లక్షలు వస్తే ఈ మెకానిక్ పని మానేస్తాను రా. మరి పోనే. ఫారిన్ కార్. బిర్లా వారసుల్లో ఉన్నాడు. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా, ఆకలేస్తుందయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా బిర్లా కట్టొస్తావేంటి? ఏంటి బిర్లానా? ఆహా బిర్లా గారు కొంచెం ధర్మం చేయండి. ఒరే మీరు ఎక్కడ ఉన్నారా? నా డబ్బులు ఇవ్వండిరా, నా డబ్బులు ఇవ్వండిరా. బెదిరించి మరి ముష్టి అడుగుతున్నావు? వారే వాళ్ళకి 500 అప్పించాను, అది అడుగుతున్నాడు. అరే మామ నిన్నే పిలుస్తున్నాడు. నిన్నే పిలుస్తున్నాడు. నన్నే పిలుస్తారా? ఆ రోజు నువ్వే కదా వాడి దగ్గర 500 తీసుకున్నావు. ఏంట్రా? అలా 500 ఉన్నాయి కదా, ఆ ముష్టోడు పరుగు తీసేలా ఉన్నారా, ఇచ్చానా? 1 2 3 4 5 ఇట్రా. కాకి రెక్కలిప్పుకోవడం చూశాను, కారు రెక్కలిప్పుకోవడం ఇప్పుడే చూస్తున్నా. మళ్ళీ అప్పుకోవాల్సి నన్ను అడగండి అయ్యా. ముష్టివాడికి 500 నోట్లు అసాల్ట్గా వేస్తున్నాడు. ఒకవేళ ప్రపంచ కోటీశ్వరుడైన బ్రూనే సుల్తాన్కి పెద్ద కొడుకు ఉంటాడా? వీడే ఇలాంటి అల్లుడు కోసమే మా ఓనర్ ఎదురు చూస్తున్నాడు. అయ్యగారు మీ రొట్టె విరిగి నేర్చులో పడింది. అయ్యో 2 లక్షలు పోతుందిరా. ఫాలో చెయ్యరా. అతనెందుకు ఫాలో అవుతున్నాడు? ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళింది? అందాల రాజు వచ్చాడు, మందారమాల తేవాలి, నేను తదాస్తు అంటున్నా. అయ్యగారు మీరు మామూలుగా ముష్టివాడికి ఎంత వేస్తారు? మామూలుగా నేను ముస్టడికి డబ్బులే వేయను. ఒకవేళ 3 ఉండి చేంజ్ ఉంటే ₹1 వేస్తారు. అయితే అతను మీకంటే 500 డబ్బు ఉన్నాడు బాసు. ఎవడు రావాడు? సీదా కార్ లోపల ఉన్నది షావు కార్. ఎవడు వాడు ఎతటి వాడు ఎందులకిటు వచ్చినాడు? ఏంటి మామ 2 లక్షలు గోవిందా? ఒరే పింజారి, అలా నువ్వు దిగులు పడకల్లా, వాళ్ళు ఇల్లు చూసాం కదా, తర్వాత చూసుకుందాం, వదిలే. ఎలా? ఒరే కోటలాంటి బంగళా, ఒక్కొక్క బాత్రూమ్ పెద్ద పెద్దవిగా ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయా? అచ్చి అదంత ముఖ్యమా? వాళ్ళు తుట్లు కట్టుకుని పడుకునే స్నానం చేస్తారు. ఇలాంటి డబ్బున్న అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరుపో కూడా ఉంచుకోరు. ఆ పిల్ల చైన్ కూడా తీసేస్తుంది. అప్పుడు మనం అందరం బాత్రూమ్ లోకి వెళ్ళి, లేదులే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళి చైన్ తీసుకురా, మేము ఇక్కడ జపం చేస్తూ ఉంటాం, సరేనా? వెనక్కి వెళ్ళు. ఎంతో కాలంగా మూలపడిన ఓ ప్రాజెక్ట్ ని ఈవేళ స్విచ్ ఆన్ చేయబోతున్నాను. దాంట్లో నీకు స్పెషల్ పోస్టింగ్ ఇస్తున్నా. అందుకు నేను ఏం చేయాలి? ఏం లేదు, నా కూతురు అల్లుడు. మీ అల్లుడా? అరే ఇప్పటి నుంచే పిలవడం అలవాటు చేసుకుందాం. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ లవ్ ఏ లెవెల్ కి డెవలప్ అయింది అనేది నోట్ చేసుకొచ్చి చెప్పావంటే ఆ లెవెల్ కి నీ జీతం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే నేను ప్రేమ దూతనా? కాదు, గూఢచారి. విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు ఇవాళ ట్యూషన్ అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళండి. అక్క ఈ రోజు కథ చెప్పవా? ఆగండి ఆగండి, చెప్తాను ఆగండి. ఈ రోజు మహావీరుడు నెపోలియన్ కథ చెప్పనా? వద్దక్కా, ఆ కథ చెప్పొద్దు. ఎందుకనరా? వాడి వల్లే రోజు మా నాన్న మా అమ్మని కొడుతున్నాడక్క. ఎవరి గురించి నువ్వు అనేది? ఈ నెపోలియనే మా నాన్నకి ఫ్రెండ్, నాకు శత్రువు. ఆరచ్చి రే తాగుదురా. ఈ ఒట్టి నీలే, నువ్వు కంగారు పడక, కథ చెప్పు. అయితే ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్తాను. అరేబియాలో అల్లావుద్దీన్ అని ఒక అతను ఉండేవాడు. అతను మనలాంటి పేదవాడే. బ్రతుకు తెరువు కోసం ప్రతిరోజు కూలి పనికి వెళుతుండేవాడు. మన అల్లలా ఉన్నాడు కదూ? హే, అచ్చో మన అల్లావుద్దీన్ లా లేడు. నాకు అలాగే అనిపిస్తుంది. అలావుద్దీన్ పని చేసుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడు వచ్చి అలావుద్దీన్ ని ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. గుహలోకి వెళ్ళిన అలావుద్దీన్ ఒక అందమైన అద్భుత దీపాన్ని చూశాడు.
ఆ అద్భుత దీపాన్ని చేతో రుద్దగానే ఒక పెద్ద భూతం వచ్చింది. ఆ భూతం అలావుద్దీన్ కి బట్టలిచ్చింది, నగలిచ్చింది, డబ్బులిచ్చింది, అడిగినవన్నీ ఇచ్చింది. ఎగిరే కంబళి కూడా ఇచ్చింది. ఆ ఎగిరే కంబళి మీద కూర్చొని అలావుద్దీన్ గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు. అలావుద్దీన్ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ అద్భుత దీపంతో ఎందరో పేదవాళ్లకు సాయం చేసేవాడు. ఇదేనరా అలావుద్దీన్ కదా.